జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటే పార్టీ నడవదా? 16 నెలలు లోపల ఉన్నప్పుడే పార్టీ నడిచింది, అప్పుడు పార్టీ కూడా లేదు. అలా ఆ తర్వాత ప్రతిపక్షం, ఆ తర్వాత అధికార పక్షం ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఎందుకంటే భారతీ గారు నేరుగా రాజకీయాలకు రావాల్సిన అవసరం నాకైతే కనపడలేదు. ఆమె వస్తారని ఆమె పని ఆమె చేసుకుంటారు. కాకపోతే వీళ్ళు పదే పదే అసలు ఇబ్బంది పెట్టడం ద్వారా జగన్ గారిని ఇబ్బంది పెట్టాలి. ఆమె మీద కోపం నేను అనుకోను, భార్య కదా, ఇరిటేట్ అవుతారు కదా. నిజానికి భారతీ గారు నడుపుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో నాడు నేడుకు స్కూల్. అవును, కానీ ఎవరికి తెలుసు? చాలా సింపుల్గా అన్నారు, వాళ్ళు ₹1 పెడతారు ప్రజలతో. అసలు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంవత్సరానికి 10,000 మంది ఉచితంగా పేదలకు చదివిస్తున్నారు. ఉచితంగా డ్రెస్సు, ఉచితంగా మెటీరియల్, ఇంగ్లీష్ మీడియం. ఇవన్నీ కదా నాడు నేడు అంటే. వెంకటప్పనైనా రాజశేఖర రెడ్డి గారి గురువు. అవును, బీసీ వాళ్ళు అక్కడ చదువుకున్నాడు స్కూల్. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం. రాజశేఖర రెడ్డి గారికి ఒక రకంగా పేదల పట్ల కాపుతున్నాడు, ఆయనే కారణం. తన తండ్రి పేరు పెట్టుకోని వెంకటప్ప పేరు పెట్టాడు. పెట్టుకోవచ్చు కదా, రాజారెడ్డి గారి మెమోరీస్ కొంటే ఎవరు వద్దంటారు? ఆయన వెంకటప్ప గారు అడుగుతారా? ఆయన ఎవరు కూడా ఎవరు తెలియదు. వెంకటప్ప మెమోరీస్ దాన్ని కోడలకి ఇచ్చాడు. వీళ్ళు రాజకీయ నాయకులు ఏం బాగా చేస్తారు చేయరని కోడలకి ఇచ్చాడు. ఆమె అంత అద్భుతంగా నడుపుతూ ఒక స్కూల్ చాలు ఆమె ఎంత సేవ చేస్తుంది.